Welcome to today's session. In our last session, we have discussed Unix for file operations. So Unix for file operations లో ఇంటర్మీడియట్ బేసిక్ కమాండ్స్ ఆక్ సెడ్ అలాంటివి కూడా మనం డిస్కస్ చేసాం. సో టుడేస్ థింగ్ ఏంటంటే, లెట్ మీ షేర్ మై స్క్రీన్. టుడే సమ్ స్మాల్ రీక్యాప్ కానీ అలాగా ఒక ఫ్యూ 1 or 2 minutes రీక్యాప్ అండ్ దెన్ ఈ పెండింగ్ థింగ్స్ కవర్ చేసేసి ఈ పెండింగ్ లైక్ ఇది అయిపోయింది, పైప్ ఇవన్నీ అయిపోయినాయి. మళ్ళీ ఈ పెండింగ్ అన్ని కవర్ చేసేసి దెన్ ఐ థింక్ ఓకే ఐ రీజాయిన్. సో పెండింగ్ థింగ్స్ అన్ని కవర్ చేసేసి దెన్ ఆరకల్లో మనము ఈ ట్రాన్స్ఫర్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఆఫ్టర్ ఇవి ఉన్నాయి కదా ట్రాన్స్ఫర్మేషన్స్, స్టెప్ బై స్టెప్. ఈ లాస్ట్వి నేనే ఫిల్ చేయలేదు కానీ, బట్ ఇవన్నీ ఎవ్రీ పేజ్లో టూ మెన్షన్ చేశాను. ఇవి నేను మెన్షన్ చేసినవి ఏంటంటే, ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే లైక్ ఇంపార్టెంట్వి. అంటే లైక్ ఇప్పుడు మీరు ట్రాన్స్ఫర్మేషన్ ఓపెన్ చేస్తే లైక్ చాలా ఉంటాయి అన్నమాట. లైక్ ఒక్కొక్క ట్రాన్స్ఫర్మేషన్లో చాలా పాయింట్స్ ఉంటాయి. నేను అవన్నీ కాకుండా లైక్ బాగా ఇంపార్టెంట్వి, మస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ మస్ట్ అనేవి ప్రతి ట్రాన్స్ఫర్మేషన్స్కి 4 మెన్షన్ చేశాను. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ ప్యారలల్గా రిలేటెడ్ టు సంథింగ్ రిలేటెడ్ టు ఆరకల్ రెండు ప్యారలల్గా వెళ్తూ ఉంటాము నెక్స్ట్ 2 సెషన్స్ అలాగా. అండ్ ఈ మధ్యలో అడ్మిన్ కాన్సెప్ట్స్ కూడా, లైక్ ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు మనము సెషన్ 10 దగ్గర ఉన్నాం కదా. జస్ట్ ఒక ఓవర్ యూజ్ చేసి సెషన్ 10లో యూనిక్స్ అయిపోతుంది, ఫైల్ ఆపరేషన్స్. సో ఫైల్ ఆపరేషన్స్ అయిపోయినాక తర్వాత ఇదేంటి ట్రాన్స్ఫర్మేషన్స్ ప్లస్ ఒరాకిల్ రెండు ప్యారల్గా వెళ్తూ ఉంటాం. 11th 12th 13th సంథింగ్ అలా ఒక 2 సెషన్స్ అలా వెళ్తూ ఉంటాము. మధ్యలో అడ్మిన్ కాన్సెప్ట్స్ ఒక సెషన్ మొత్తం తీసుకుంటాను, చాలా ఇంపార్టెంట్. అడ్మిన్ జస్ట్ షేర్ చేస్తాను. ఇంకా పూర్తిగా మీకు ఎల్డాప్ సింక్రనైజేషన్, ఎల్డాప్ అంటే ఏంటి అవేం మీకు తెలియదు. అసలు అడ్మిన్ కన్సోల్ చూడటానికి ఇలా ఉంటుంది. అంటే లైక్ మీరు ఇంతవరకు నేను ఇది చూపించలేదు. లైక్ అంటే మనము ఈ రిపాజిటరీని కానీ సర్వీస్ని అప్ చేయడం, డౌన్ చేయడం అవన్నీ కూడా చేయొచ్చు బ్యాక్ ఎండ్ నుంచి. ఆ అడ్మిన్ మొత్తము సమ్ ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటాయి ఇలాంటివి. ఈ 3 కాకుండా మళ్ళీ మీకు టిఎన్ఎస్ నేమ్స్ ఫైల్ అంటేనే లైక్ అవి చెప్పాల్సి తెలియకుండా ఉండొచ్చు. సో అలాంటివి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి అడ్మిన్ కన్సోల్. సో అది ఒక సెషన్ అంతా తీసుకుంటాను నేను, అడ్మిన్ కాన్సెప్ట్స్ పక్కాగా. అంటే లైక్ అలా. సో విత్ దట్ ఏంటంటే ప్రాబబ్లీ 13th సెషన్కి అలాగా మీకు ఇన్ఫర్మేటికాకి యూ విల్ బి రెడీ టు ఆర్ 14 వేసుకుందాం, యూ ఆర్ రెడీ టు ఈవెన్ గో టు ఇంటర్వ్యూ. లేతే ఒక 1 or 2 hours గ్యాప్ ఉన్నప్పుడు ఐఏసిఎస్ అలా చూసేసుకొని, సో బాగా స్ట్రాంగ్గా అంటే లైక్ సెషన్స్ వరకు అన్నీ రెడీగా ఉన్నాయి. మీరు ఒక వీడియో మళ్ళీ ఇంకొకసారి చూసి అలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. తర్వాత నుంచి ఐఏసిఎస్ కాన్సెప్ట్స్ నుంచి వెళ్తాం. అలా అయిపోతుంది కోర్స్, ప్రాబ్లం ఏం లేదు. నేను క్లియర్గానే ఉన్నాను నా సైడ్ నుంచి. అది తర్వాత ఇవాల్టి సినారియో క్వశ్చన్ ఏంటంటే, నేను ఇస్తుంది ఫైండ్ ద సెకండ్ హైయెస్ట్ శాలరీ. ఇది నేను చెప్దాం అనుకున్నాను. కోర్సు దిస్ ఈస్ గోయింగ్ టు బికాస్ వేర్ ఆర్ వి అవన్నీ తెలియాలి కదా. సో అది సెకండ్. నౌ కమింగ్ టు సినారియో, ఫైండ్ ద సెకండ్ హైయెస్ట్ salary in an employee table అని ఒక పర్టికులర్ ఎంప్లాయీకి కానీ అలాగా సెకండ్ హైయెస్ట్ శాలరీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, దీనికి మ్యాపింగ్ డిజైన్ చేయాలి. ఓకేనా.
ట్రై చేయండి ఈజీనే. లైక్ హింట్ ఏంటంటే హింట్ అగ్రిగేటర్ అండ్ ర్యాంక్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసి చేస్తాం. ఓకేనా? ఫైండ్ ద సెకండ్ హైయెస్ట్ సాలరీ ఇన్ ఎన్ ఎంప్లాయీ టేబుల్. ఓకే. దిస్ ఈస్ ద టుడేస్ సినారియో ఫర్ ప్రాక్టీస్ అంటే హోమ్ అంటే రిమైనింగ్ టైంలో. ఓకే. హ్యావింగ్ సెడ్ దట్, లెట్ మీ కమ్ టు ద థింగ్స్. ఓకే. బేసిక్ లెవెల్ అయిపోయింది. తర్వాత సెకండ్ స్లైడ్ అయిపోయింది. ఫోర్త్ స్లైడ్ అయిపోయింది. రీడైరెక్షన్ ఆపరేటర్స్ అయిపోయింది. థర్డ్ స్లైడ్లో కూడా ఇవన్నీ లైక్ అలా జస్ట్ ఒక్కసారి ఈ రెండు ఇంపార్టెంట్ కాబట్టి రీక్యాప్ ఇస్తాను. లైక్ మొత్తం అక్కర్లేదు. మొత్తం అక్కర్లేదు. ఇది కదా ఒక ఫైల్ తీసుకున్నాము. కానీ టెస్ట్ ఫైల్ మీద చేసినట్టున్నాను. సో ఆక్ సెట్లో ఒక మళ్ళీ ఒక్కసారి రీక్యాప్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నౌ సెకండ్ ఆక్ ఎందుకు కాలమ్స్కి అంటే లైక్ నేను ఎలా రిపీటెడ్గా యూజ్ చేస్తున్నాను, ఆక్ అనేదేమో కాలమ్స్కి. లైక్ నేను చెప్పాను కదా పక్కా ఇంటర్వ్యూ క్వశ్చన్ అని. ఏంటి ఈ పర్టికులర్ ఫైల్లో లైక్ సెకండ్ రో సెకండ్ కాలం ఎనీ పెద్ద ఫైల్లో వాళ్ళు ఎంటైర్ ఫైల్లో థర్డ్ రో థర్డ్ కాలం, లైక్ సెకండ్ రో థర్డ్ కాలం ఎలా అని అడుగుతారు. సో ఆక్ సెట్ కాంబినేషన్ యూజ్ చేసి చేస్తామని చెప్పాను నేను లాస్ట్ వీడియోలో, మీరు రిఫర్ చేయొచ్చు. ఇక్కడ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, మల్టిపుల్ కాలమ్స్ని ఎలా తీసుకుంటాము అంటే ఆక్ -f ఫీల్డ్ డిలిమిటర్. ఓకే. ప్రింట్ $2, $3 కామా అని ఇచ్చేసి మల్టిపుల్ వాటిని కూడా మనము చూస్ చేసుకోవచ్చు. సెకండ్ కాలం థర్డ్ కాలం రెండు వచ్చాయి. సో సింటాక్స్ ఇది, ఫస్ట్ ఫీల్డ్ డిలిమిటర్ ఉంటుంది, తర్వాత మనం ఏం ప్రింట్ చేయాలనుకుంటే అది ప్రింట్ చేస్తాము. సో కానీ $2 అని అలా ఇచ్చి నేను లాస్ట్ టైం మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ని అచీవ్ చేశాను. ఇప్పుడు $2 అలా 2 రావాలి, టూ ఫీల్డ్స్ కావాలి అంటే $2, $3 అలా. సేమ్ వే సెడ్లో కూడా నాకు 2 రోస్ కావాలి, ఇక్కడ కాలమ్స్ కదా. సో కాలమ్స్ ఇప్పుడు నాకు ఈ 2 రోస్ మొత్తం కావాలి అంటే కనుక లాస్ట్ టైం సెడ్లో ఏం చెప్పాను నేను, -1p -n లైక్ 1p స్పేస్ ఫైల్ నేమ్ అంటే ఫస్ట్ రికార్డ్ అని చెప్పాను. ఫస్ట్ రికార్డు ప్రింట్ చేస్తుంది, రైట్? ఇప్పుడు సేమ్ దీనిలో కూడా 1, 2p అనుకుంటాను. యా. సో అలా మల్టిపుల్ రోస్ని ప్రింట్ చేయడానికి, మల్టిపుల్ కాలమ్స్ని ప్రింట్ చేయాలంటే కామా సపరేటర్తో ఇలాగా చేస్తాం ఆక్ సెట్లో. ఓకేనా? లిటిల్ ప్రాక్టీస్ 2 or 3 times ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. బట్ వేరేలాగా కూడా అచీవ్ చేయొచ్చు, కానీ ఇది అంటే లైక్ బై హార్ట్ చేసేయండి ఈ కాంబినేషన్తోని. సో దట్ ఇంకా లైక్ ఎనీ టైం రిక్వైర్మెంట్ ఒకవేళ కొంచెం డిఫరెంట్గా వచ్చినా కూడా మీరు అదేంటి ఈజీగా అంటే లైక్ ఎఫర్ట్లెస్గా హ్యాండిల్ చేస్తారు. అది ఆక్ సెడ్. ఇప్పుడు ఈ పెండింగ్ థింగ్స్ ఉన్నాయి 1, 2, 3, 4. ఓకే. నో హప్ అంటే ఏంటంటే స్క్రిప్ట్ని బ్యాక్గ్రౌండ్లో రన్ చేయడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పిఎస్ అని ఇస్తాను నేను, PS-EF అని ఇస్తే ఇది ప్రాసెస్ స్టేటస్ ఇక్కడ వస్తుంది ఆ కమాండ్ పిఎస్. ఓకేనా? అంటే మనకి ఎన్ని ప్రాసెస్లు యూనిక్స్లో రన్ అవుతున్నాయి. ఓకే. ఇది కొంచెం సీక్వెన్స్గా సరిగ్గా రాలేదు, ఇలా చూస్తాను. ఓకే ఫైన్.
ఇక్కడ కొంచెం అంటే లైక్ సీక్వెన్స్‌గా ఇలా ఎల్ఎస్-ఎల్టీఆర్ ఇస్తే మనకు ఒక లిస్ట్ వచ్చింది గదా! అలాగే పిఎస్-ఈఎఫ్ ఇస్తే మనకి ఇలా లిస్ట్ వస్తుంది. లిస్ట్ వస్తే లైక్ వీటిని పిఎస్ స్టాండ్స్ ఫర్ ప్రాసెస్ స్టేటస్. పి అంటే ప్రాసెస్, ఎస్ అంటే స్టేటస్. ఏదైనా ప్రాసెస్ రన్ అవుతుంటే లైక్ ఇప్పుడు లైక్ విండోస్‌లో మనకి సీపీయూలో చాలా ప్రాసెస్‌లు రన్ అవుతూ ఉంటాయి. లైక్ టాస్క్ మేనేజర్‌లో ఓపెన్ చేసినా గానీ, లేకపోతే మనకి ఏవంటే సిస్మాన్ ఇలాంటివి విండోస్ కమాండ్స్ ఉంటాయి. ఓకేనా? మనకు తెలియకుండా ఉండొచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రాసెస్‌లు చాలా రన్ అవుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్‌గా నాకు హ్యాండీగా లేదనుకుంటా. సిస్మాన్ గాదు. లైక్ సమ్ కమాండ్స్ ఉన్నాయి. సో, లైక్ అలా రన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు అలాగే యూనిక్స్ కానీ, లైనక్స్ అని ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌లో కూడా ప్రాసెస్‌లు రన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ రన్ అవుతున్నాయి ప్రాసెస్‌లు. ఓకేనా? సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆహ్, బట్ పీఎస్ కమాండ్ నేను తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫర్ నౌ నోహప్ అనేది ఏంటంటే నేను ఒక సింపుల్‌గా ఏం చేస్తానంటే ఆహ్, టెస్ట్ టెస్ట్ అండర్ స్కోర్ స్క్రిప్ట్ డాట్ కేఎస్హెచ్ అని ఇచ్చేసి దానిలో స్లీప్ ఆఫ్ స్లీప్ ఆఫ్ 120 అంటే 2 మినిట్స్. ఓకే. ఫర్ నౌ 2 మినిట్స్ ఇస్తాను. ఇప్పుడు ఇచ్చి ఓకే. 1 మినిటా? ఇక్కడ ఏం చేస్తానంటే ఎకో అరెరే! అండూకి యూ కదా! ఎస్కేప్ యూ. ఓకే. ఎకో ప్రోగ్రామ్ హ్యాస్ స్టార్టెడ్. ఓకేనా? స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత 2 మినిట్స్ దాన్ని ఐడియల్‌గా పెట్టేస్తున్నాము ప్రోగ్రామ్‌ని. ప్రోగ్రామ్ హ్యాస్ ఎండెడ్. ఓకేనా? ఫర్ నౌ ఏం చేస్తానంటే జస్ట్ 10 సెకండ్స్ పెడతాను. నౌ లెట్ మీ ఎగ్జిక్యూట్ ది స్క్రిప్ట్. అన్ఎక్స్‌పెక్టెడ్ ఒక నిమిషం. అచ్చా! స్లీప్ స్లీప్ ఇదేం అక్కర్లా. సి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కదా! వెయిట్ చేద్దాం. ఒక్క 10 సెకండ్స్ వెయిట్ చేస్తే ఆ 10 సెకండ్స్ తర్వాత అంటే ఇప్పుడు అదేంటి మనం నేనే పర్పస్‌ఫుల్‌గా ఐడిల్‌గా పెట్టాను. ప్రోగ్రామ్‌ని ఐడిల్‌గా పెట్టాను పర్పస్‌ఫుల్‌గా. మీకొకటి డెమాన్‌స్ట్రేట్ చేద్దామని. ఓకే. 10 సెకండ్స్ తర్వాత ప్రోగ్రామ్ హాస్ ఎండెడ్ అని వచ్చింది. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే లైక్ సో, దట్ ఈస్ వన్ అదేంటి ఆహ్, స్లీప్ కమాండ్ అలా ఉంది. సో, ఇప్పుడు లైక్ ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు మీరు ఈ గ్యాప్‌లో మీరంతా ఏం చేస్తారు? లైక్ ఇప్పుడు నేను ఇది 200 ఇస్తాను. ఓకేనా? ఆర్ 120 ఇస్తాను. 2 మినిట్స్ ఇస్తాను. 2 మినిట్స్ ఇచ్చేసి ఇప్పుడు 2 మినిట్స్ ఇలా చూస్తూ ఉంటామా? కాదు గదా! లైక్ అదేంటి నాకు సమ్ థింగ్స్ ఉన్నాయి. లైక్ ఐ మీన్ టు సే ఐ హావ్ సమ్ థింగ్స్ టు అచీవ్. సో, అందుకని నేను పర్పస్‌ఫుల్‌గా ఇక్కడ ఈ ప్రోగ్రామ్‌ని ఐడిల్‌గా పెట్టాను. సో, ఈ 2 మినిట్స్ నాకు వేస్ట్ అవుతుంది. నేను వేరే కమాండ్స్ ఏవో రాసుకుంటాను. సో, అలా ఆహ్, ఆహ్, లైక్ అలాంటి సిట్యుయేషన్స్‌కి గాని వాటన్నిటికి ఏంటంటే నోహప్ అనేది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేను సస్పెండ్ చేశాను. సస్పెండ్ చేస్తున్నాను. కానీ నో హప్ అంటే ఏంటంటే ఇప్పుడు నో హప్ ఎలా చేస్తారంటే ఈ స్క్రిప్ట్ నేమ్ అలాగే ఉంటుంది. దానికి ముందు సారీ ఈ ఎగ్జిక్యూషన్ అంతా సేమే. దీనికి ముందేమో నో హప్ పెడతాము. చివర్లోనేమో ఎండ్ సింబల్ పెడతాము. ఓకేనా? నో హప్ ఇక్కడ ఎండ్ సింబల్. మధ్యలో ఇదంతా మామూలే. ఇదంతా మామూలే. ఇలా నో హప్ వాడతాం. వాడితే ఏమవుతుందంటే మనకి సంబంధం లేదు. స్క్రిప్ట్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా? ఇంక ఇలా ఇచ్చి ఎల్ఎస్-ఎల్టీఆర్ మీ ఇష్టం వచ్చిన కమాండ్స్ మీరు రాసుకోవచ్చు. సో, మీ పాటికి మీరు. సో, కానీ ఇది రన్ అవుతోంది బ్యాక్‌గ్రౌండ్‌లో. సో, నౌ ఎలా రన్ అవుతుంది అంటే లైక్ కావాలంటే పిఎస్-ఈఎఫ్ మేబీ ఆహ్, ఇచ్చి టెయిల్ అని ఇస్తాను. టెయిల్ హైఫన్ 4 ఇస్తాను. చూస్తే 4253 ఇదిగోండి ఇది రన్ అవుతోంది బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రాసెస్.
క్లియరా? ఇది ప్రాసెస్ ఐడి అంటారు. దీన్ని పేరెంట్ ప్రాసెస్ ఐడి అంటారు. అంటే ఈ ప్రాసెస్ ఐడికి పేరెంట్. సో అది నేను అన్ని మళ్ళీ నెక్స్ట్ స్లైడ్లో పిఎస్ దానిలో వస్తుంది, అప్పుడు చెప్తాను. బట్ ఇది రన్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో. ఓకేనా? మనకి ఏ కమాండ్స్ కావాలంటే ఆ కమాండ్స్ ఇస్తాము. 2 minutes తర్వాత మీకు ఇది ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఎంత, 11/4. ఓకేనా? 11/6కి ఇది ఉండదు. సేమ్ PS-EF టైల్ -4 ఇస్తే ఇది ఉండదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, సేమ్ లైక్ ఇంతకు ముందు నాకు లైక్ స్లీప్లో పెట్టింది నాకు, అరే అది ప్రోగ్రామ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనే వెయిటింగ్, ఆ పర్టికులర్ ఛాలెంజ్ని, ఆ పర్టికులర్ ఇష్యూని నేను నోహప్ ద్వారా అచీవ్ చేస్తాను. ప్రోగ్రామ్ బ్యాక్ ఎండ్లో రన్ అవుతూ ఉంటుంది. నా పాటికి నేను కమాండ్స్ నేను ఇచ్చుకుంటూ ఉంటాను యూనిక్స్కి వేరే కమాండ్స్. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఎలా రన్ అవుతుందో చూడటానికి పిఎస్ అలా చేస్తాము. లైక్ ఇది బ్యాక్గ్రౌండ్ రన్ అవుతుంది. కావాలంటే మీరు 11/4కి 11/6కి అలాగా చూస్తే ఇది ఉండదు, ఎగ్జిక్యూషన్ అయిపోతుంది. ఏం చేస్తానంటే అలా బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ని కిల్ చేయడానికి కిల్ కమాండ్ ఉంటుంది, అది కూడా తర్వాత వస్తుంది. సి డన్ అని వచ్చింది అలా. సో ఇదే చూపిస్తుంది. అయితే ఐ మీన్ టు సే నో నీడ్ టు వర్రీ. ఇక్కడ జస్ట్ ఎలాగైతే అపెండింగ్ అవుట్పుట్ టు నోహబ్ డాట్ అవుట్ అని అలా చూపించిందో, సో ఇక్కడ కూడా డన్ అయిపోయినాక అదే చూపిస్తుంది, డన్ అని. నో ప్రాబ్లం. సో ఇప్పుడు చూస్తే ఇది అయిపోయింది. సరే, అంటే ఇక్కడ చూపించింది, ఐ మీన్ టు సే నేనేమంటున్నానంటే ఇక్కడ ఇంతకు ముందు అయితే ఇలా 2 వచ్చాయి కదా, ఇప్పుడు ఒకటి వచ్చింది. కానీ ఇది కంప్లీట్ అయిపోయిన ప్రాసెస్, కంప్లీట్ అయిపోయింది. అదంతా పిఎస్లో వస్తుంది, నో నీడ్ టు వరీ. బట్ అంత అవసరం లేదు. ఐ మీన్ పాయింట్ ఏంటంటే అది తర్వాత వస్తుంది. సో ఫర్ నౌ ఏంటంటే నోహప్ అనేది ఇలా బ్యాక్గ్రౌండ్కి యూజ్ చేస్తాము. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంకొక పాయింట్, నోహబ్ డాట్ అవుట్ అనే దానిలో మనకు అవుట్పుట్ ఉంటుంది. ఇప్పుడు నేను సేమ్ ఇది ఇస్తాను. ఇప్పుడు 1 minute, క్యాట్ స్పేస్ నోహబ్ డాట్ అవుట్ ఇలా ఉంది కదా. ఓకేనా? ఇప్పుడు ఇలా ఉంది అంటే నోహబ్ డాట్ అవుట్లో ఆ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్న ప్రాసెస్ యొక్క అవుట్పుట్ నోహబ్ డాట్ అవుట్లో మనం చూడొచ్చు. సో ఇప్పుడు నేను సేమ్ ఇస్తున్నాను, సేమ్ నోహబ్ కమాండ్ మళ్ళీ ఇస్తున్నాను. ఓకేనా? బికాజ్ ఎనీవే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది, నాకేం సంబంధం లేదు. సో మళ్ళీ ఇస్తున్నాను. ఓకే, ఇచ్చినాక ఇప్పుడు మళ్ళీ క్యాట్ కమాండ్ ఇస్తే ఏమవుతుందంటే ఇది అపెండ్ అవుతూ ఉంటుంది. చూద్దాం. సి ప్రోగ్రామ్ హ్యాస్ స్టార్టెడ్ అని చెప్పి అపెండ్ అయింది. లైక్ ఒక 2 minutes తర్వాత చూస్తే ప్రోగ్రామ్ హ్యాస్ ఎండెడ్ అని దీనిలోకి వస్తుంది. ఈ పర్టికులర్ ఫైల్లోకి అపెండ్ అవుతుంది, ప్రోగ్రామ్ హ్యాస్ ఎండెడ్ అని ఇంకొక లైన్ కింద. సో దట్ ఈజ్ నోహబ్ డాట్ అవుట్, బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ రన్ చేయడానికి. సో ఐపీ కాన్ఫిగ్ అంటే లైక్ ఐఎఫ్ విండోస్ కమాండ్స్లో ఒకసారి మనకి స్టక్ అయ్యాము, అవన్నీ నేను నోట్ చేసుకున్నాను, అవి ఎప్పుడోకప్పుడు కవర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మీరు విండోస్లో చూస్తే నాకు ఐపీ కాన్ఫిగ్ సేమ్ దానికి నాకు అవుట్పుట్ వచ్చింది. అవుట్పుట్ వచ్చినప్పుడు ఇంకా లైక్ కంప్యూటర్ నెట్వర్క్స్లోకి నేను ఇప్పుడు వెళ్ళట్లేదు. ఓకేనా? లైక్ బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ ఈజ్ మై ఐపీ అడ్రస్. బికాస్ లైక్ జస్ట్ లైక్ మన ఇంటికి అడ్రస్ ఎలాగైతే ఉంటుందో, ఒక ల్యాప్టాప్ డివైస్ కూడా ఏంటంటే దానికి ఒక నెట్వర్క్లో కనెక్ట్ అయినప్పుడు దానికి ఒక అడ్రస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇంకొక లైక్ ఒకవేళ మీరు ఏ నెట్వర్క్కి కనెక్ట్ అవ్వకపోతే ఇట్ విల్ బి లోకల్ హోస్ట్. అంటే లోకల్ హోస్ట్ లైక్ ఈ 127.0.0.1 అనే దాన్ని లోకల్ హోస్ట్ అని అంటారు. అది స్టాండర్డ్. అంటే లైక్ ఐ మీన్ దట్ స్టాండర్డ్ అనేది వాళ్ళు ఇచ్చారు, లైక్ కనుగొన్న వాళ్ళు ఇచ్చారు, మనం దీన్నే మార్చలేము. ఓకే, సో లోకల్ హోస్ట్ అంటే మీ కంప్యూటర్ కనుక ఏ నెట్వర్క్కి, నేను చెప్తాను ఇంకొకరిని, మీకు క్వశ్చన్ ఏమైనా రావచ్చు, మరి ఇక్కడ నెట్వర్క్ ఏం లేదు కదా,
మరి ఎందుకు ఈ లోకల్ హోస్ట్ కాకుండా వేరేది ఎందుకు వచ్చింది అవి నేను చెప్తాను. బట్ ఇది ఇంపార్టెంట్ పాయింట్. లోకల్ హోస్ట్ అంటే ఏంటంటే 127.0.0.1 అనే దాన్ని లోకల్ హోస్ట్ అంటారు. మీ కంప్యూటర్ కనుక ఏ వైఫైకి కనెక్ట్ అవ్వకపోతే డిఫాల్ట్గా ఇది ఉంటుంది. ఒకవేళ మీ కంప్యూటర్ కనుక ఇప్పుడు నా మోడెంకి కనెక్ట్ అయింది, సో లైక్ ఆ రౌటర్ ఏదైతే తీసుకుంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ నా రౌటర్ ప్రాబబ్లీ ఇలా తీసుకుంటూ ఉండొచ్చు. ఓకేనా, అది కూడా నేను చూపిస్తాను, బట్ అంత అవసరం లేదు మనకి. రౌటర్ ప్రాబబ్లీ ఇలా తీసుకుంటూ ఉండొచ్చు, సంథింగ్ ఇలాగే ఉంటుంది. సో ఈ 3 కామన్గా ఉంటుంది. సో దీనికి .2 అని అలా వస్తుంది అనమాట కంప్యూటర్కి. ఆ రేంజ్లోనే తీసుకుంటుంది. సో అది లోకల్ హోస్ట్ ఐపీ కాన్ఫిగ్. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే లైక్ ఇది నా పర్టికులర్ విండోస్ వర్చువల్ మెషిన్లో రన్ అవుతుంది కాబట్టి మ్యాక్ యొక్క ఐపీ అడ్రస్ తీసుకుంటుంది ఇది. ఓకేనా, అందువల్ల ఈవెన్ దో ఇక్కడ నేను నెట్వర్క్కి కనెక్ట్ అవ్వకపోయినా, ఏ నెట్వర్క్ కనెక్ట్ అయితే కంప్యూటర్ సింబల్ వస్తుంది ఇక్కడ, ఏమన్నా అలా అన్ఐడెంటిఫైడ్ నెట్వర్క్. సో నెట్వర్క్కి కనెక్ట్ అవ్వకపోయినా నేను వర్చువల్ మెషిన్లో రన్ చేస్తున్నాను కాబట్టి మ్యాక్ ఏ అయితే ఐపీ అడ్రస్ తీసుకుంటుందో ఆ ఐపీ అడ్రస్ ఇక్కడ తీసుకుంటుంది. అందుకని లైక్ ఇది 192.168.10.2 వచ్చింది, లేకపోతే లోకల్ హోస్ట్ అనే ఉంటుంది. మీరు కావాలంటే మీ దానిలో మీరు వైఫై అన్ని టర్న్ ఆఫ్ చేసి ఐపీ కాన్ఫిగ్ కాదు, మామూలుగా మీరు ట్రై చేస్తే లోకల్ హోస్ట్కే కనెక్ట్ అవుతుంది అలాగా. దట్ ఈస్ ద లోకల్ ఐపీ కాన్ఫిగ్. మీరు వన్స్ ఆఫీస్లో అది లైక్ మీరు ఎంఎన్సీస్లో చేసేటప్పుడు కానీ లైక్ అసలు ఏ సర్వర్కి ఇది కనెక్ట్ అయ్యి ఉన్నాము అది చూడాలంటే ఏ ఐపీ అడ్రస్ కనెక్ట్ అయ్యి ఉన్నాము ఇమీడియట్గా ఐపీ కాన్ఫిగ్ అని ఇచ్చేయండి, సరిపోతుంది. ఇది కాదు, ఇది ఐపీ కాన్ఫిగ్ అని ఇచ్చేయండి, అంటే ఏ సర్వర్ ఐపీ సర్వర్ కనుక్కోవడానికి. తర్వాత ఎస్ఎఫ్టిపి ఫైల్ ట్రాన్స్ఫర్. ఇది ఇప్పుడు ఎలా చెప్తాం, మనకి వేరే సర్వర్ లేదు కదా. సో ఇది ఈజీనే, లైక్ ఒక సర్వర్కి మీరు కనెక్ట్ అయినప్పుడు లైక్ ఎస్ఎఫ్టిపి స్పేస్ ఫైల్ నేమ్ అని ఇచ్చేస్తే చాలు, సింటాక్స్ సింపుల్. ఇప్పుడు ఈ ఎస్ఎఫ్టిపి వర్క్ కాదు, లైక్ ఎందుకంటే లైక్ మనం వేరే సర్వర్ ఇక్కడ ఏం లేదు. ఎలా చేస్తాం అంటే లోకల్ మెషిన్లో చేస్తున్నాం అంతా. సో ఎలా ఎర్రర్ వస్తుంది, అది కాన్సెప్ట్ చెప్పండి సుభాష్, సరిపోయింది. యా సేమ్, అంటే లైక్ వేరే సర్వర్కి మీరు కనెక్ట్ అయినాక ఎస్ఎఫ్టిపి స్పేస్ ఫైల్ నేమ్ అంటే ఆ ఫైల్ అక్కడికి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాది ఈ పర్టికులర్ సుభాష్ అనే ఫోల్డర్లో టెస్ట్ ఫైల్ .txt ఉంది. ఓకేనా, ఈ ఎస్ఎఫ్టిపి స్పేస్ మీరు లైక్ వేరే కనెక్ట్ అవ్వాలంటే ఎస్ఎస్హెచ్ కానీ, తర్వాత అంటే వేరే సర్వర్కి కనెక్ట్ అవ్వాలంటే లైక్ కనెక్ట్ అవుతాం, లైక్ యూజర్ నేమ్ /పాస్వర్డ్ అలా ఇచ్చి కనెక్ట్ అవుతాం. కనెక్ట్ అయ్యాక లైక్ ఇక్కడ వేరేది వచ్చేస్తుంది, అంటే ఇక్కడ నుంచి వేరే సర్వర్ వచ్చేసినాక అక్కడ ఎస్ఎఫ్టిపి స్పేస్ ఫైల్ నేమ్ అని ఇస్తే ఈ ఫైల్ వెళ్ళి ఆ ఫోల్డర్లో పడిపోతుంది. అలా జస్ట్ లైక్ ఇప్పుడు సిపి కమాండ్ ఒక ఫోల్డర్ నుంచి ఇంకొక ఫోల్డర్కి ఎలాగో ఎస్ఎఫ్టిపి యూజ్ చేసి మనం ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్కి ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వాట్ ఈస్ సింపుల్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఎస్ఎఫ్టిపి స్టాండ్స్ ఫర్ సింపుల్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. అలా ఈజీనే, అదేం వాల్యూ అక్కర్లా. పొజిషనల్ పారామీటర్స్, ఇది ఇంపార్టెంట్. లైక్ ఇది ఇట్ విల్ టేక్స్ అరౌండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. పొజిషనల్ పారామీటర్స్ అంటే ఏంటంటే $0, $1, $2, $3, 4, 5, 6, 7, 8, 9, 10 $, వీటిని పొజిషనల్ పారామీటర్స్ అని అంటారు. ఓకేనా, పొజిషనల్ పారామీటర్స్ అని అంటారు వీటిని. ఎందుకు అంటారు అంటే సేమ్ ఇది కూడా ఇంకా ఫర్దర్ బ్రేక్ డౌన్ చేయలేం, మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కనుగొన్న వాళ్ళు ఇలా అన్నారు అంతే.
సో దాన్ని ఫర్దర్గా సారీ బట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎలా ఇంపార్టెంట్ అంటే ఈవెన్ మీరు ఇన్ఫర్మేటికాలో డెవలపర్గా మీరు చేస్తున్నా కానీ ఈ పొజిషనల్ పారామీటర్స్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. సింపుల్ ఏం లేదు. పొజిషనల్ పారామీటర్స్ అంటే ఏంటంటే లైక్ నా దగ్గర ఫస్ట్ ఇదేంటి ప్రోగ్రామ్ రన్ చేసేస్తాను, తర్వాత చూపిస్తాను. పొజిషనల్ పారామీటర్స్ మీద రెడీగా హ్యాండీగా ఏం ప్రోగ్రామ్ లేదా? జస్ట్ టెల్ మీ ఎ మినిట్. ఇది పొజిషనల్ పారామీటర్స్. యా, సో let me copy this code, paste positional er.ksh. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ksh, let me get 1 2 3 ఇన్పుట్స్ అండ్ దెన్ 3కి. ఓకే, నా ప్రోగ్రామ్ ఎజెండా ఏంటంటే నేను 3 ఇన్పుట్స్ యూజర్ నుంచి తీసుకుంటాను, తీసుకొని వాటి యొక్క సಮೇషన్ని ప్రింట్ చేయడం అది. కానీ ఆ 3 ఇన్పుట్స్ని నేను ఎంటర్ ద ఫస్ట్ వాల్యూ, ఎంటర్ ద సెకండ్ వాల్యూ, ఎంటర్ ద థర్డ్ వాల్యూ అలా తీసుకోవట్లేదు అనమాట. వేరేలాగా తీసుకుంటున్నాను. ఎలా అంటే ఫైల్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు 10 20 30. ఓకే, అది 10 + 20 + 30 = 60. సో అలా ప్రింట్ చేస్తున్నాను. ఇంకొకటి లైక్ ట్రై చేద్దాం ఊరికే ఇలాగా. అది డెసిమల్ నెంబర్, ఏ అనేది డెసిమల్ కాదు. సో ఇప్పుడు 10 10 5 25. సో అలా. సో ఇది ఎలా పాసిబుల్ అయింది అంటే దీన్నే పొజిషనల్ పారామీటర్స్ అని అంటారు. లైక్ యూనిక్స్ కెర్నెల్ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా దీన్ని ఏం కాదు, దీన్ని $0లో చూసుకుంటుంది. మన ప్రోగ్రామ్ నేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని $0 కావాలంటే నేను ఇక్కడ ఇందులో మళ్ళీ ఇది ఎడిట్ చేస్తాను, చేసి చూపిస్తాను. ఎకో $0. ఓకేనా, డబల్ కోట్స్ కాదనుకుంటాను. సి లైక్ ఇప్పుడు ఏం జరిగింది, నేను ఈ ప్రోగ్రాంలో సమ్ కింద ఎకో $0 అనగానే సమ్ కింద నాకు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమైంది, సమ్ కింద ఫైల్ నేమ్ ప్రింట్ అయింది. అంటే సో లైక్ యూనిక్స్ కెర్నెల్ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా మీరు KSH తర్వాత ఏదైతే ఫైల్ నేమ్ ఉందో దాన్ని $0 లాగా తీసుకుంటుంది. అది $0. ఆ తర్వాత ఉన్నవన్నిటిని $1 $2 $3 $4 అలాగా $9 వరకు ఉంటాయి. 9 వరకు అలౌడ్. $9 వరకు పొజిషనల్ పారామీటర్స్ అంటే లైక్ అంటే నేనేం చెప్తున్నాను, ఆ ఫైల్ నేమ్ తర్వాత మీరు ఏవైతే ఇచ్చారో వాటన్నిటిని లైక్ $1 అనే ఒక $1 $2 $3 అనే వాటిల్లో అది స్టోర్ చేసుకుంటుంది యూనిక్స్ కెర్నెల్. సో మీరు ఇన్సైడ్ ప్రోగ్రామ్ దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు కావాలంటే. సో ఇది ఎంత హెల్ప్ అవుతుంది ఇన్ఫర్మేటికాలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేటికా నుంచి మీరు సంథింగ్ మీరు పాస్ చేయాలి యూనిక్స్కి. అంటే లైక్ యూనిక్స్ ఒక స్క్రిప్ట్కి లైక్ నేను హెడ్ టైల్ అలాంటిది పాస్ చేయాలి. అంటే లైక్ ఇప్పుడు నేను
లైక్ సేమ్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ రాయాల్సిన అవసరం రాకుండా సింగిల్ ప్రోగ్రామ్‌లో లైక్ నేను హెడర్‌కి, టెయిల్‌కి కలిపి ఒక ప్రోగ్రామ్ రాసాను. అప్పుడు ఇది హెల్ప్ అవుతుంది గదా! లైక్ ఇదేంటి లైక్ పొజిషనల్ పారామీటర్స్ హెల్ప్ అవుతుంది గదా! లైక్ అప్పుడేంటి సో, ఇప్పుడు నేనేం చేశానంటే, నా ఇన్ఫర్మాటికాలో నేనిలా రాస్తాను. అంటే నా నాకొక చోట ఉంటుంది. ఈ కమాండ్‌ది ఉంటుంది. నో నీడ్ టు వర్రీ. నేనిలా ఇస్తాను. ఇలా ఇస్తే ఏం జరుగుతుంది? మీరు ఇన్ఫర్మాటికా నుంచి ఈ హెడ్, టెయిల్ అనేది ఈ స్క్రిప్ట్‌కి పాస్ చేస్తున్నాం మనం. ఇప్పుడు ఈ 10, 10 అనేవి నేను మాన్యుయల్‌గా ఇస్తున్నాను. కానీ ఇన్ఫర్మాటికా నుంచి మీరివి పాస్ చేస్తున్నారు. లైక్ హెడ్, టెయిల్ అని. అండ్ ఇందులో హెడ్, టెయిల్‌కి కంప్లీట్‌గా ఎందుకంటే మీరు రియల్ టైమ్‌లో వర్క్ చేసేటప్పుడు మీకు ఫైల్స్ ఎలా ఉంటాయి అది చెప్పాను గదా! చెప్పాను. లైక్ ఫస్ట్ హెడర్ ఉంటుంది. తర్వాత డేటా ఉంటుంది. చివర్లో టెయిల్ ఉంటుంది. సో, నాకు హెడ్, టెయిల్ ఈ రెండిటి మీద నాకు కావాలి సంథింగ్ అంటే ఇలా. సో, నేనేమంటున్నానంటే సో, అందుకనే ఇక్కడ నేనిది ప్రీవియస్ స్లైడ్‌లో నేనిది హైలైట్ జేశాను. కంబైనింగ్ మల్టిపుల్ టెక్నాలజీస్ అనే పాయింట్ హైలైట్ జేశాను. ఇక్కడ నేను ఇది పెట్టాను. తర్వాత పెడతాను టిక్ మార్క్. మనం ఈ పాయింట్ మళ్ళీ అన్నీ కవర్ జేస్తున్నాం యాక్చువల్‌గా. కంబైనింగ్ టెక్నాలజీస్ ఫర్ బెటర్ ప్రోగ్రామింగ్. ఇప్పుడు మీరు ఓన్లీ ఇన్ఫర్మాటికాతోనే కొన్ని అచీవ్ చేయలేకపోవచ్చు. కొన్ని అంటే అచీవ్ చేయొచ్చు కానీ కష్టపడొచ్చు. లైక్ దాని బదులు అలా దాని బదులు యూనిక్స్ కొంచెం యూజ్ చేసి అది ఈజీగా అచీవ్ చేయొచ్చు కదా! అలా అన్నట్లు. జస్ట్ ఇంకా యూ కెన్ రిలేట్ ఇట్ ఈజీలీ. సో, కంబైనింగ్ టెక్నాలజీస్ ఫర్ బెటర్ ప్రోగ్రామింగ్ ఈజీగా అవ్వడానికి. సో, ఇప్పుడు ఈ పొజిషనల్ పారామీటర్స్ కాన్సెప్ట్ వల్ల ఏమవుతుందంటే, ఇలా అప్లై అవుతుంది. యూజ్ కేస్ ఏంటంటే ఇన్ఫర్మాటికా నుంచి మీరు పాస్ చేసి యూనిక్స్‌లో చేసి రిటర్న్ చేయడానికి అలా హెల్ప్ అవుతుంది. సో, ఆ కాన్సెప్ట్ ఏంటి మరి? యూజ్ కేస్ ఇది. కాన్సెప్ట్ ఏంటి? ఇది. $0 నేమో ఫైల్ నేమ్ స్టోర్ చేసుకుంటుంది యూనిక్స్ డిఫాల్ట్‌గా. $1 నుంచి $9 లోపేమో ఆల్ లైక్ ఇదేంటి వాటి యొక్క ఈ తర్వాత ఎన్నైతే మనం ఇస్తామో అవన్నీ స్టోర్ చేసుకుంటుంది యూనిక్స్. తర్వాత డాలర్ ఐ థింక్ $10 ఉందో లేదో నేను తర్వాత చూస్తాను. ఓకేనా? నేను రాసుకొని తర్వాత చూసాను. $10 ఐ డోంట్ నో. $9 పక్కా ఉంటాయి. $9 వరకు. That is the thing. Now coming to 1123. Coming to $# and $*. $# అంటే number of ఆర్గ్యుమెంట్స్. ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ అంటారు వీటిని. మనం పాస్ చేసేది స్క్రిప్ట్‌కి పాస్ చేసే వాటన్నిటిని ఆర్గ్యుమెంట్స్ అని అంటారు. తర్వాత డాలర్ కాదు లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఇది నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఓకేనా? సో, ఇప్పుడు $#లో సారీ $#3 ఇది నంబర్ ఆఫ్ ఇది లిస్ట్ ఆఫ్. ఓకేనా? లిస్ట్ ఆఫ్. సో, ఇప్పుడు లైక్ యూజ్ కేస్ చూడండి. ఈజీగా అర్థమైపోతుంది. ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 3 నాకు ప్రోగ్రామ్ స్టేట్ చేసేటప్పుడే 3 అని స్టేట్ చేశాను. కానీ నేను దాన్ని కన్‌ఫ్యూజ్ చేస్తూ ఇంకొక 2 ఇచ్చాననుకోండి. అది ఎర్రర్ చూపించాలి గదా! ఎందుకు? రిక్వైర్మెంట్ ఏమో 3 అని చెప్పి నువ్వు ప్రోగ్రామ్‌ని ఎందుకు కన్‌ఫ్యూజ్ చేస్తున్నావు ఇంకొక 2 ఇచ్చి? రైట్? సో, $# అనేది ఏంటంటే నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. అంటే నేను అందుకే ప్రోగ్రామ్‌లో కూడా ఇలా రాశాను. $#3 అయితే ఎర్రర్ చూపించాలి. వాళ్ళు నా రిక్వైర్మెంట్ అది. 3 ఇన్పుట్ ఇస్తే ఆ 3కి సమ్మేషన్ రావాలనేది రిక్వైర్మెంట్. సో, $# అనే దానిలో ఇక్కడ మనం ఎన్ని ఇస్తామనేది స్టోర్ అయ్యి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే మీకు అది చూపించడానికి బిఫోర్ ఎర్రరే నేను $# కూడా నేను ప్రింట్ చేస్తాను. సో దట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎర్రర్
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎర్రర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాక్చువల్గా 3A యాక్సెప్ట్ చేయాలి, ఓకేనా, కానీ నేను 5 ఇస్తున్నాను. సో ఈ 5 అనేది ప్రింట్ చేసి ఎర్రర్ అనేది ఇచ్చింది. అలా అంటే డాలర్ హ్యాష్లో ఇవి ఎన్ని ఉంటే వాటి యొక్క కౌంట్ డాలర్ హ్యాష్లో ఉంటుంది. దట్ ఈస్ డాలర్ హ్యాష్. డాలర్ స్టార్ అంటే ఇవన్నీ ఈ 5 డాలర్ స్టార్లో ఉంటాయి అన్నీ. అంటే లైక్ ఇండివిజువల్గా ఇవన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ ఇంకా డాలర్ స్టార్ ఎందుకు అని అడిగితే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 పాస్ చేసాము, ఇలా 10 పాస్ చేసాము, మీరు 10 ఇలా స్టోర్ చేయరు కదా, లైక్ ఫర్ లూప్లో పెట్టేస్తారు. ఫర్ లూప్లో ఏమని పెడతారు, ఫర్ ఐ ఇన్ డాలర్ స్టార్. ఇక్కడ అది మారుతుంది, అంటే లైక్ క్యాప్స్గా స్మాల్గా అలా మారుతుంది. అది ఎందుకు అవుతుందో తెలియదు నాకు. అన్ని స్మాల్ లెటర్స్ అని అనుకోండి ఫర్ నౌ. ఫర్ ఐ ఇన్ డాలర్ స్టార్ అని 1 లైన్లో అయిపోతుంది. ఫర్ లూప్లో వాడి అన్ని ఫస్ట్ ఇది ఇది తీసుకుంటుంది ఫర్ లూప్లో, తర్వాత ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది, అలా వరుసనే లూప్లో తిప్పేయచ్చు. సో డాలర్ స్టార్లో ఇవన్నీ స్టోర్ అవుతాయి. ఈ తర్వాత మీరు ఎన్ని ఇస్తే అవన్నీ అన్నిటిని డాలర్ స్టార్లో స్టోర్ అవుతాయి. సో దిస్ ఈజ్ పొజిషనల్ పారామీటర్స్. ఓకే. అండ్ అయితే ఇప్పుడు నేనేం చెప్పాలంటే $10 మోస్ట్లీ లేదు, జస్ట్ ఐ నీడ్ టు కన్ఫర్మ్, ఓకేనా, బికాస్ $0 ఉంది కదా, $10 లేదు, ఉండదు. సో పొజిషనల్ పారామీటర్స్ ఆల్సో కంప్లీటెడ్. ఈ 4లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇవన్నీ సింపుల్ కమాండ్స్, టక 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 అయిపోతాయి. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హూ యామ్ ఐ అంటే కరెంట్ యూజర్. దీనికి సో లైక్ మనము ఇక్కడంటే నేను ఒక్కడనే ఉన్నాను, కానీ లైక్ మీరు ఒక 100 మెంబర్స్ అలా టీంలో చేసేటప్పుడు, లేకపోతే మీరు నెట్వర్క్లో కనెక్ట్ అవుతారు. నెట్వర్క్లో కనెక్ట్ అయినప్పుడు లైక్ కరెంట్ యూజర్ ఏ యూజర్తో నేను వర్క్ చేస్తున్నాను అనేది తెలియడానికి హూ యామ్ ఐ. ఇవన్నీ ఇంకా బై హార్ట్ చేయాలి, దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. సింపుల్ వే బై హార్ట్ చేయాలి, ఓకేనా. తర్వాత ఈ రెండింటికి యూనేమ్ డార్విన్, సరే ఫైన్. యూనేమ్ అంటే యూజర్ నేమ్ వస్తుంది. యూనేమ్ -a అని ఇస్తే ఇంకా క్లారిటీ వస్తుంది, ఆల్ వస్తుంది. యూనేమ్ అంటే ఈ యూజర్, లైక్ ఇది నా యూజర్ నేమ్. యూజర్ నేమ్ వేరు, హూ యామ్ ఐ యూజర్ వేరు. హూ యామ్ ఐ అంటే యూజర్, అందులో డౌటే లేదు. లైక్ 100 యూజర్స్ కనెక్ట్ అయినప్పుడు, లైక్ నేను ఏ యూజర్తో నేను వర్క్ చేస్తున్నాను అనేది మీకు జస్ట్ యూ వాంట్ టు నో, ఇమీడియట్గా హూ యామ్ ఐ అని ఇవ్వచ్చు. తర్వాత యూనేమ్ అని ఇస్తే మీ యొక్క సిస్టమ్ యూజర్ నేమ్ వస్తుంది, లైక్ అలా అన్నట్లు. సో ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ నెట్వర్క్, ఓకేనా. లైక్ ఇది సో హూ యామ్ ఐ అనే కమాండ్ నేమ్ మీరు నెట్వర్క్లో ఒక 100 యూజర్స్తో అలా కనెక్ట్ అయినప్పుడు ఏ యూజర్తో ఉన్నానో చూడటానికి యూజర్ నేమ్, యూజర్, తర్వాత యూజర్ ఇది. సో యూనేమ్ అనేది ఏంటంటే మీ యొక్క సిస్టమ్ యూజర్ నేమ్, అలా. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ నెట్వర్క్ అండ్ ఆల్. మ్యాక్బుక్ ఎయిర్ నెట్వర్క్తో ఏం సంబంధం లేదు, అలా. PWD స్టాండ్స్ ఫర్ ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సో ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ యూజర్స్ సుభాష్ అనేది డైరెక్టరీలో నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి PWD. తర్వాత యూజ్ నేమ్ అయిపోయింది. డేట్ అంటే డేట్ అని ఇవ్వగానే సిస్టమ్ డేట్ ఏముంది, August 2, 11:31 అనేది వస్తుంది, సిస్టమ్ డేట్ వస్తుంది. తర్వాత హోస్ట్ నేమ్, ఇది మళ్ళీ కూడా లైక్ దీనికి కన్ఫ్యూజ్ అవ్వకండి. హోస్ట్ నేమ్ అంటే లైక్ లైక్ యాక్చువల్గా యూనేమ్ అంటే ఇవంతా కాంబినేషన్ వస్తుంది. హోస్ట్ నేమ్ అంటే ఏం చెప్తాం, లైక్ హోస్ట్ కదా, అంటే సర్వర్ యొక్క నేమ్, మెషిన్స్ నేమ్ ఆర్ హోస్ట్, అలాగా. సారీ, ఎలా చెప్తాము, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అదేంటి యాక్చువల్గా IP అడ్రస్ కూడా వస్తుంది కొన్నిసార్లు. సో ఇప్పుడు
సేమ్ ఈ సర్వర్‌లో మీరు కనెక్ట్ అయినప్పుడు సర్వర్ వేరు, ఇది హోస్ట్. సో, ఈ హోస్ట్ యొక్క నేమ్ అలాంట్లు. జనరల్‌గా హోస్ట్, సర్వర్ ఇవన్నీ లైక్ టెర్మినాలజీ, కంప్యూటర్ నెట్వర్కింగ్ టెర్మినాలజీ హోస్ట్ అనేది ఇవన్నీ. సో, ఆ హోస్ట్ ఐపీ అడ్రస్ కాకుండా నేమ్ వస్తుంది. కొన్ని సార్లు ఐపీ అడ్రస్ కూడా వస్తుంది హోస్ట్ నేమ్ ఇస్తే. ఓకేనా? ఒక్క యూనేమ్ మాత్రమే ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ నెట్వర్కింగ్. హూ యామ్ ఐ తర్వాత హోస్ట్ నేమ్ ఈ 2 నెట్వర్క్‌లోనే. తర్వాత కిల్ అంటే ఒక ప్రాసెస్‌ని కిల్ చేయడానికి. ఇందాక నేను చూపించాను కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ps-ef grep టెస్ట్ ఇది చూపిస్తున్నాను. ఇది ఏమి రన్ కావట్లేదు. ఓకేనా? ఒక్క లైనే ఉంది. ఏమి రన్ కావట్లేదు. ఇందులోనే కదా నేను స్లీప్ రాసింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ దీన్ని ఎగ్జిక్యూట్ చేసేసి బ్యాక్‌గ్రౌండ్‌లో నో హబ్ స్పేస్ కేసెస్ స్పేస్ ఫైల్ నేమ్ స్పేస్ ఎండ్ ఇచ్చేసి ఓకేనా? ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుంది. నేను దీన్ని కిల్ చేస్తాను ఇప్పుడు. నేను కిల్ చేసేలోపు ఇది అయిపోయేలా ఉంది. ఓకే. ఇప్పుడు చూస్తే బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుంది. రన్ అవుతున్నప్పుడు నేనేం చేస్తానంటే ఇది పేరెంట్ ప్రాసెస్ కదా! నేను పేరెంట్ ప్రాసెస్‌ని కిల్ చేస్తాను ఫోర్స్‌గా. ఏమైతుందో మళ్ళీ తెలీదు కదా! సరే ఫస్ట్ కిల్ అయిపోయినాయి 4, 4, 2, 5, 2. ఇదైనా కూడా దీనికి 1 మినిటా? 4, 4, 1, 1, 4, 2 ఇదంతా ఇవన్నీ చైల్డ్ ప్రాసెసెస్. సరే ఎనీవే లైక్ 4, 1, 1. సో, ఇలాగా మనం ప్రాసెస్‌ని కిల్ చేయొచ్చు. సో, ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో ఏముండదు. ఓకేనా? బ్యాక్‌గ్రౌండ్‌లో ఆహ్, ఇది ఇప్పుడొచ్చింది ఈ కమాండ్‌ది. ఏ కమాండ్ అయితే నేనిచ్చానో ఆ కమాండ్‌దొచ్చింది. అంతేగాని స్క్రిప్ట్ ఏం రన్ కావట్ల బ్యాక్‌గ్రౌండ్‌లో. ఇప్పుడు క్యాట్ స్పేస్ నోహబ్ డాట్ ఔట్ ఇచ్చినా కూడా ప్రోగ్రామ్ హాస్ స్టార్టెడ్ ఉంటుంది. ప్రోగ్రామ్ హాస్ ఎండెడ్ ఇంక రాదు దీనిలోకి. అలాగా ప్రోగ్రామ్ హాస్ ఎండెడ్ అనేది ఇంక రాదు. సో, అది కిల్ కమాండ్. తర్వాత మ్యాన్ సీపీ ఎంవీ డిఫ్. సింపులే. మ్యాన్ ఆల్రెడీ చెప్పాను హెల్ప్‌కి. సీపీ అంటే ఒక ఫోల్డర్ నుంచి ఇంకొక ఫోల్డర్‌కి మూవ్ చేయడానికి ఫైల్స్. ఓకేనా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేనేం చేస్తానంటే ఇప్పుడు ఒక క్రియేట్ చేస్తున్నాను. చంద్ర అని ఒకటి. ఓకేనా? ఇప్పుడు ఇది ఈ సేమ్ స్క్రిప్ట్‌ని సీపీ స్పేస్ చంద్ర. సో, ఇప్పుడు అదేంటి సేమ్ స్క్రిప్ట్‌ని నేను చంద్రలో కూడా మూవ్ చేశాను. కావాలంటే స్పీడ్ సెస్ చంద్రకిచ్చి ls-l tr ఇస్తే ఆ స్క్రిప్ట్ మళ్ళీ ఇక్కడికొచ్చింది. 11:35కి కాపీ అయింది. ఆ పర్టిక్యులర్ సుభాష్ డైరెక్టరీ నుంచి చంద్ర డైరెక్టరీలోకి నేను కాపీ చేశాను. సీపీ స్పేస్ లైక్ ఫైల్ నేమ్ 1 స్పేస్ ఫైల్ నేమ్ 2 అంతే. లైక్ ఆర్ పాత్ 1 స్పేస్ పాత్ 2 ఒక పాత్ నుంచి ఇంకో పాత్‌కి ఫైల్ కాపీ చేయడానికి అలాగా. ఇక్కడ మీరు ఫైల్ నేమ్ అయినా ఇవ్వచ్చు. లేకపోతే ఎంటైర్ పాత్ ఇచ్చి ఫైల్ నేమ్ అయినా ఇవ్వచ్చు. కానీ ఫైల్ నేమ్ ఇవ్వాలి పక్కాగా. ఆ ఫైల్ నేమ్ ఇంకా ఏ పాత్‌లో ఉన్నదనేది స్పెసిఫై చేయొచ్చు. డిపెండ్స్. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫైల్ నేమ్ గనుక దీనిలోనే ఉందనుకోండి. నో నీడ్ టు స్పెసిఫై. కానీ ఆ ఫైల్ నేమ్ వేరే డైరెక్టరీలో ఉంటే గనక పాత్ నేమ్ మొత్తం మెన్షన్ చేయాలి. అలాగా. తర్వాత ఎంవీ కమాండ్ ఏమో మూవ్ చేయడానికి. ఇప్పుడు నేనేం చేస్తాను లైక్ లైక్ ఈ పొజిషనల్ పారామీటర్స్ అనేదాన్ని ఇందులోకి మూవ్ చేద్దాం. సీడీ స్పేస్ డాట్ డాట్ అంటే ప్రీవియస్ దానిలోకెళ్ళడము. ఓకేనా? ls-lt మూవ్ చేస్తున్నాను గదా! సో, ఇందులో ఉంది. నేను ఎంవీ స్పేస్ ఇది స్పేస్ చంద్ర అని ఇస్తాను. ఇస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఉండదింకా. సుభాష్ ఇప్పుడు ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ సుభాష్. దీనిలో పొజిషనల్ పారామీటర్స్ ఉండదు. ఇక్కడ లేదు.
ఇక్కడ లేదు. నేను సిడి స్పేస్ చంద్రాలో చూస్తాను. అక్కడ ఉంటుంది. సో అలా అన్నమాట. అది మూవ్ కమాండ్. ఓకే. డిఫ్ అంటే ఏంటంటే టూ ఫైల్స్ని డిఫరెంట్ అంటే లైక్ కంపేర్ చేయడానికి. టెస్ట్ ఫైల్ డాట్ ఇది ఉంది కదా, నేనేం చేస్తానంటే ఇప్పుడు విఐ స్పేస్ టెస్ట్ ఫైల్ _2 అని ఇంకొకటి ఇస్తాను. 1 సుభాష్ హెచ్ఎస్ అలా చేంజ్ చేసి ఇస్తాను. హైదరాబాద్ ఆర్ ఇది కరెక్ట్ ఇస్తాను. సెకండ్ లైన్ వేర్ ఇస్తాను. టు చాంద్ హెచ్ఐడి అని ఇస్తాను ఊరికే. ఇప్పుడు డిఫ్ కమాండ్ ఏం చేస్తుందంటే ఈ 2 ఫైల్స్ మధ్య డిఫరెన్స్ చూపించడానికి టెస్ట్ ఫైల్ 2.txt కదా, ఇలాగా ఇక్కడ రెండిట్లో డిఫరెన్స్ ఉందా? హైదరాబాద్ హైదరాబాద్ అని ఉంది ఇందులో హైదరాబాద్ అని ఉంది. సో 2 ఫైల్స్లోనూ 2 లైన్స్ డిఫరెన్స్ ఉంది అని చూపిస్తోంది డిఫ్ కమాండ్. తర్వాత సేమ్ హూ యామై అంటే నేను ఒక్కడిని, అదే డిఫ్ కమాండ్. తర్వాత హూ యామై అంటే హూ యామై అంటే కరెంట్ యూజర్ ఒకటే. హూ అంటే లిస్ట్ ఆఫ్ ఆల్ యూజర్స్, ఎవరెవరైతే ఆ నెట్వర్క్ లో ఉన్నారో వాళ్ళందరూ ఎవరెవరైతే ఆ నెట్వర్క్ లో ఉన్నారో వాళ్ళందరినీ చూపిస్తుంది హూ అనేది. ఓకే. అది హూ. 100 యూజర్స్ కనెక్ట్ అయి ఉంటే 100 మెంబర్స్ వస్తారు. తర్వాత డిఎఫ్ అంటే స్పేస్ యూటిలైజేషన్ కి df-st అని ఇస్తాను, లేకపోతే df-h. అలా స్పేస్ యూటిలైజేషన్ అంటే లైక్ ఏదేది ఎంత స్పేస్ యూజ్ చేస్తోంది. ఓకేనా. ఇది కాదు, ఇది చూడాలి. ఫైల్ సిస్టమ్ కూడా మీకు తెలియదు. సో డెవ్ పిఎం సరే. ఈ పర్టికులర్ ప్రీబూట్ అనేది సిస్టమ్స్ వాల్యూమ్స్లో ప్రీబూట్ అనేది 12 GI ఇంత సైజు ఇవి యూజ్ చేస్తుంది. 12 GB GI అని ఎందుకు ఉంది? లెటస్ క్విక్లీ గో టు విండోస్. ఇక్కడ ఏదో ఉంది ప్రాబ్లమ్, ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఇది. ఓకేనా. దీనిలో కొన్ని ఫైల్స్ కొన్ని డైరెక్టరీస్ ఉన్నాయి. ఓకేనా. సో ఇప్పుడు df-st అనుకుంటా, కాదు df-h. సో df-h అని ఇస్తే ఇక్కడ 2 లైన్స్ లో వచ్చింది, అందుకని కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. బట్ లైక్ బిన్ అనేది ఏమో 61.4 GB యూజ్ చేస్తుంది, లిబ్ ఏమో 61.4. ఇది మన మొబైల్స్ అలా లైక్ దట్ ఎంత యూజ్ చేస్తుంది, ఎంత అవైలబుల్, ఎంత టోటల్ సైజ్ ఎంత, అవన్నీ చూడటానికి df-h. కొన్నిసార్లు df-st కూడా ఇస్తారు. అది దట్ ఈస్ డిస్క్ స్పేస్ కి. తర్వాత ప్రాసెస్ స్టేటస్ కి ఆల్రెడీ చెప్పాను, బట్ ఏం మిస్ అయింది? ఇవన్నీ ఒక్కొక్కటి ఏంటి అనేది. సో EF tail-10 ఇచ్చినా కూడా అంత కలగాపులగంగా వస్తుంది. ps-ef grep tail-4. ఓకే, 4 ఇస్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్స్ నోట్ చేసుకోవాల్సింది మెయిన్గా మ్యాన్ స్పేస్ సెకండ్ది పిఐడి అంటే ఐడి, థర్డ్ది పిపిఐడి అంటే పేరెంట్ ప్రాసెస్ ఐడి, థర్డ్ది. ఇవి ఇంకా అంత ఇంపార్టెంట్ కాదు, ఈ 2 ఇంపార్టెంట్. లైక్ పేరెంట్ కనుక మనం కిల్ చేసామంటే, ఐ మీన్ టు సే పేరెంట్ ప్రాసెస్ని కిల్ చేసామంటే రెండు కిల్ అయిపోతాయి అలా. సో దట్ ఈస్ ద పిఎస్ కమాండ్. ఈజీనే, అవేమి ప్రాబ్లం ఉండదు. ఫ్రీ అంటే ర్యామ్, ఫ్రీ అలా రాదు.
ఇందులో రావట్లేదు. సో, ఆ టెర్మినల్‌లో లిమిటేషన్స్ ఎందుకున్నాయనేది తర్వాత చూద్దాము. ఫ్రీ ఐఫోన్ జీ. ఓకే. మీకు సర్వర్‌లో ఇక్కడ రెండిట్లోనూ రావట్లేదు. బట్ ఫ్రీ కమాండ్ ఇస్తే ఎంత అవైలబుల్ ర్యామ్ ఉంది అనేది చూపిస్తుంది క్లియర్‌గా. నేను ఇంకెక్కడ అంటే వేరే చోట ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తాను నెక్స్ట్ సెషన్‌లో. నో నీడ్ టు వర్రీ. డీఎఫ్ చెప్పాను. అవైలబుల్ ర్యామ్. స్లీప్ ఏమో ఆల్రెడీ చూపించాను. కీప్ సిస్టమ్ ఐడిల్. ఓకే. సో, ఇక్కడ ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రకారము యూనిక్స్ కంప్లీట్ అయింది కానీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్కల్లోకి మనం ఇంకా స్టార్ట్ కాలేదు. ఓకేనా? సో బట్ లైక్ ఇలాగే ఉంటుంది. ఒక నెక్స్ట్ 4 సెషన్స్‌లో 3-4 సెషన్స్‌లో ఆర్కల్ ట్రాన్స్ఫర్మేషన్స్ ప్యారలల్‌గా కంప్లీట్ చేస్తాను. ప్యారలల్‌గా కంప్లీట్ చేస్తూ ఏమైనా ఇన్ఫర్మేటికాలో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇవి ఒక్కొక్క ట్రాన్స్ఫర్మేషన్ స్లోగా వెళ్దాం. అంటే నో నీడ్ టు హర్రీ వరీగా కాకుండా కూల్ హెడ్‌గా వెళ్దాం. ఏం పర్లేదు సిలబస్ అయిపోతది. అప్పుడు ఏమవుతుందంటే ఈ చెప్పేటప్పుడే ఈ ఉన్న మ్యాపింగ్స్‌లో ఈ డెమాన్‌స్ట్రేషన్ కూడా ఇచ్చేస్తాను. సో, లైక్ తర్వాత అడ్మిన్ కన్సోల్ ఇంకా వరకు అయిపోతాయి. అచ్చా! సారీ. పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి కదా! పుష్ డౌన్ ఆప్టిమైజేషన్. సో, అప్పుడు క్లౌడ్‌కెళ్దాం. ఇక్కడ అడ్మిన్ కాన్సెప్ట్స్ అయిపోయినాక మళ్ళీ పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ కూడా ఉంది. సో, ఇక్కడ ఒక 7 సెషన్స్ అలాగా ఏసీఎస్. సో, అలాగే బ్యాచ్ అయిపోతుంది.